బయట కేకలు పెట్టి దగ్గరగా అంటున్నారంట, అంటే బూతులు తిడతా నన్ను. అది ఉంటే ఇప్పుడు చంపుదామని వచ్చాము. అది భయపడి పారిపోయింది. మేము స్టేషన్కి భయపడి పారిపోయింది. అది చంపాలనే వచ్చాము అని చెప్పి అమ్మాయికి దాన్ని నరుకుతాం చంపుతాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చేది. గోల్డ్ కూడా తీసుకొని కత్తి చూపించి మరి ఇచ్చే గోల్డ్ అని గోల్డ్ కూడా తీసుకొని మేము వచ్చిన తర్వాత చెప్తున్నారు, అమ్మ మా గుండెలు జారిపోయినాయి అమ్మ, మేము బయటకు రాలేకపోయాం, మీ పిల్ల కోసం కూడా మేము రాలేదు, దాక్కుని మేము చూసాము అని చెప్తున్నారు. బయటకు బిజీ వస్తుంది. ఇది కూడా అంతే స్వామి, ఇది కూడా అంతే కొట్టేశారంట. ఇక మొత్తం చూసుకోండి ఒకసారి. ఇక బీరువా పల కొట్టేశారు. సోమవారం హడావుడి అయిపోయాక మంగళవారం ఒకసారి ఎస్పీ గారిని కనుక్కొని ఏ టైంలో ఉంటారో కనుక్కొని చెప్తాను మీకు. తీసుకెళ్ళాలి ఎస్పీ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన మళ్ళీ ఒక దాడి జరిగింది. ఏమండి మేము మొత్తం చెట్ట దాడి జరిగింది, మా పిల్లలు కానిస్టేబుల్ మీరు అతి తెలియదు అట్లా చేస్తున్నారా, మీరు అతి తెలియదు అట్లా చేస్తున్నారా, మీరు ముందు చెప్తే మీరు ముందు మాకు కాల్ చేయాలి కదా. ఇప్పుడు వచ్చింది మీరు అతి తెలియదు అట్లా చేస్తున్నారా. మీరు నాగేశ్వరరావు గారు అంట, భాస్కర్రావు గారు అంట అని అదరాంచి కొడుతున్నారండి మమ్మల్ని. అసలు మామూలుగా ఒక అరగంట అయితే మమ్మల్ని నోరు కొడుతున్నాడు. నోరు మూయవాయ్ మాకు తెలియదా ఏంది అని అంటున్నాడు. ఏమండి మీకు అధికారం ఉంటే ఉండదు, ప్రాణభయాలతో అర్ధరైతే ఆడకుదిరి పెట్టి ఎందుకు వచ్చామండి మేము. ఒక ఆడపిల్ల పసిపిల్లలు ఉన్నారండి, వాళ్ళకైనా జరిగాక ఏం చేస్తారండి అని అంటే మాకు ముందే చెప్పండి, మాకేం తెలుసా అండి. ముందు వచ్చే తెలిస్తే మాకు మా పిల్లల్ని ఎందుకు ఇచ్చిపెట్టుకుని వస్తాం, మా పిల్లలు కూడా తీసుకొని వచ్చేవాళ్ళం కదా. వాళ్ళు ఎలాంటి మెగాల ఏసి టైం పోతే ఆమెను మా అబ్బాయి చేస్తున్నారు వాదనలు అయితే. నేను ఒక అంత అప్పుడే యాడ్కి వెళ్ళి వచ్చాము, మేము యాడ్లో పనిచేస్తాం, యాడ్కి వెళ్ళి వచ్చి